ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒక చక్కని మాట ఉంటుంది. ఆ భాగాన్ని చదువుకొని మనం ధ్యానంలోనికి వెళ్దాం. ఎవరన్నా చదవగలుగుతారా? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవా ప్రతిష్ఠ మగును. ఆయన రాబడి ప్రథమ ఫలమాయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి. వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. దేవునామానికి స్తోత్రాలు. ఈ వాక్య భాగము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టోటల్ ఇర్మియా గ్రంథము ఒకవైపు ఉంటుంది, 2వ అధ్యాయం ఇంకోవైపు పెట్టచ్చు అని నా అభిప్రాయం. కారణం ఏంటి తెలుసా? 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను తాను వర్ణించిన తీరు, తన ప్రజలను దేవుడు వర్ణించిన తీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఎంతగా దేవుడు ఇష్టపడుతున్నాడు అండ్ ఎంతగా వాళ్ళు ఇష్టపడ్డారు దేవుణ్ణి, ఇశ్రాయేలు ప్రజలు అనేది 2వ అధ్యాయము 2వ వచనంలో ఆయన వర్ణించిన తీరు గమనించగలరు. దేవుడు వాళ్ళని ఏమని మెచ్చుకుంటున్నాడు, లేదా ఇశ్రాయేలు ప్రజలలో ఆ రోజులో ఉన్నటువంటి ఆ మంచితనం ఏమిటో, దేవుడికి నచ్చింది, దేవుని హృదయాన్ని తాకినటువంటి ఆ అంశం ఏంటి, దేవుని హృదయాన్ని టచ్ చేసింది ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే 2వ వచనంలో ఏమంటున్నాడు? నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించు. చెవులలో ప్రకటించు అంటున్నాడు. అవసరమా? ఇశ్రాయేల్ ప్రజలకి వర్తమానం చెప్తే సరిపోతుంది అనొచ్చు కదా. వారి చెవులలో అంటే ఏంటి, దాని అర్థం తెలుసా? దాని ఇంపార్టెన్స్ అంత ఉంది అన్నట్టు. వాళ్ళు కరెక్ట్గా వినాలి. ఏంటి? ఓ ఇశ్రాయేలు, నీవు ఒకప్పుడు అరణ్యంలో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? విత్తనములు వేయదగని, అసలు అక్కడ విత్తనాలు వేయలేం, అంటే అక్కడ పొలం వ్యవసాయ పని చేయలేం, అది దున్నని పొలం లేదా బీడు భూమి లేదా అడవి. అట్లాంటి స్థలములలో నన్ను వెంబడిస్తున్నావు. నువ్వు నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును ప్లస్ నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను. వావ్, ఎలా వర్ణించాడండి! బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. నేను ఫస్ట్ టైం ఈ వాక్య భాగాన్ని నా జీవితంలో తొలిసారిగా చదివినప్పుడు అసలు కన్నీళ్ళు ఆగలేదు నాకు. కారణం ఏంటి తెలుసా అండి? వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు మన నుండి ఆశించేది ఏమిటి? దావీదు అంటాడు, బలులు నైవేద్యాలా? నువ్వు బలులు నైవేద్యాలు కోరుకో, నేను తప్పకుండా ఇస్తాను. కానీ నువ్వు బలులు నైవేద్యాలు కోరే దేవుడు కాదు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అంటాడు. ప్రియులారా, గమనించాలి, దేవుడు కూడా మన నుంచి ఆశించింది, కోరుకునేది ఏంటండి? సృష్టికర్త అయిన దేవుడికి ఈ లోకముల యొక్క వస్తువులు, ఆయనకి ఏమి కొరత లేదు. కొరత ఉంది అంటే మనకుంది, అవసరాలు ఉన్నాయంటే మనకుంటాయి. ప్రియులారా, గమనించాలి, దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, అసలు నువ్వు నన్ను యవన కాలంలో నన్ను వెంబడించావు, అనురాగం చూపించావు, వైవాహిక ప్రేమను కూడా కనపరిచావు. చూడండి, ఇవన్నీ ఎప్పుడు చేసావు? ఎక్కడ చేసావు అంటే అరణ్యంలో, విత్తనములు వేయదగని దేశంలో. అంటే అక్కడ అనుకూలమైన పరిస్థితులు లేవు, అనుకూలమైన వాతావరణం లేదు, అనుకూలమైన పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆ అడవిలోనూ ఉన్నప్పుడు, అంటే అడవి అంటే ఏంటండి? ఎటుతోచని పరిస్థితి. అడవి అంటే ఏంటి? సమాధానం లేని పరిస్థితి, కలవరంతో కూడిన పరిస్థితి. అంటే మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని వెంబడించాం. అంటే దాని అర్థం ఏంటి? సూటిగా చెప్పాలి, మన ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకోవడం ఏంటంటే,
ఒకప్పుడు మన జీవితాల్లో కూడా ఏమీ లేనప్పుడు ఆర్థికంగా వీక్గా ఉండే, ఫిజికల్గా వీక్గా ఉండే, స్పిరిచువల్గా కూడా బలహీనులుగా ఉన్నాం ఒకప్పుడు. ప్రియులారా గమనించాలి, అలాంటి ప్రతికూల వాతావరణంలో మీరు నన్ను వెంబడించలేదా? నాకు మన యూత్ జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక 25 సంవత్సరాల క్రితం మేము 19 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో రక్షించబడినటువంటి ఈ యూత్ ఆ జీవితాల జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ప్రియులారా ఎక్కడెక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా దేవుడు ప్రార్థన చేయగా సైకిళ్ళు ఇచ్చినాడు. ఆ సైకిళ్ళు తొక్కుకుంటూ సేవ చేసావు. చదువుకుంటున్న దినాల నుంచే, కాలేజీకి వెళ్తున్నటువంటి దినాల నుంచి మా పరిచర్య ప్రారంభమైంది. ఆ దినాల్లో మాకు పాకెట్ మనీ, మాకు జీతాలు లేవు, మాకు నెలసరి ఆదాయం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ, దాన్ని కాపాడుకోవడము, అది సేవకు పెట్టడం. అరే నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఒక సైకిల్ ఉంటే బాగుండు అన్న పరిస్థితి. ఆ సైకిల్ తొక్కుకుంటూ రైల్వే ట్రాక్లు దాటుకుంటూ మౌలాలి రైల్వే క్వార్టర్స్ నుంచి నాచారం వరకు, ఇటు ఈసీఎల్ వరకు ఎంతెంత ప్రయాసపడ్డాం. అది అనుకూలమైన పరిస్థితులు అప్పుడు లేవు. ప్రతికూలమైన పరిస్థితులే ప్రభువును వెంబడించిన తీరు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దాని అర్థం అది. అంటే ఒకప్పుడు మనం ఏమీ లేని పరిస్థితుల్లో దేవుని ఎలా వెంబడించినాము, మన ఆధ్యాత్మికమైన జీవితాలు ఎలాగుండింది, ఎంతగా దేవుని మనం ప్రేమించాము, ఏ ప్రేమతో ప్రేమించామంట. ఇక్కడ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, నువ్వు వైవాహిక ప్రేమను, వివాహము చేసుకున్న కొత్తలో ఏ ప్రేమ అయితే ఉంటుందో భార్యాభర్తల మధ్యలో, ఆ ప్రేమ, దానిని మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్ అంటారు దాన్ని. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఏంటనంటే మీరు నీ యొక్క మొదటి ప్రేమను వదిలిపెడితివి అంటాడు. చూసారా ప్రియులారా, దేవుడు వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం ఏం వర్ణిస్తూ ఉన్నాడంటే, వాళ్ళంట అడవిలో విత్తనములు వేయదగని చోట ఉన్నప్పుడు పరిస్థితుల్లో నన్ను వెంబడించినారు మీరు. అంటే ఏంటి దాని అర్థము? ఇప్పుడు వెంబడించట్లేదు. ఆ తర్వాత మీరు నాకు అనురాగము చూపించారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు అనురాగం చూపించట్లేదు. ఆ తర్వాత మీరు వైవాహిక ప్రేమతో నన్ను ప్రేమించారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ప్రేమించట్లేదు. అదిగో నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు ప్రభు. వావ్! అంటే ఏంటి ప్రభు ఈ మాటలో దేవుని యొక్క మనసు ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అనుకూల పరిస్థితులు కావచ్చు, ఆయనను వెంబడించాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ అనురాగం చూపించాలి అని కోరుకుంటున్నాడు. మళ్ళీ మన మొదటి ప్రేమ చేత, వైవాహిక ప్రేమ చేత దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు ఆశపడుతూ ఆయన మర్చిపోకుండా మనం మర్చిపోయాము, వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. సింపుల్. ఒకవేళ ఇలా మన ఆత్మీయ జీవితాల్ని మరలా ప్రభు వైపు త్రిప్పుకొని, అనుకూల పరిస్థితి ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మళ్ళీ దేవుని వెంబడించడం ప్రారంభిస్తే, మళ్ళీ దేవుని పట్ల అనురాగం కలిగి ఉంటే, మళ్ళీ మొదటి ప్రేమ చేత దేవుని ప్రేమించడం మనం ప్రారంభిస్తే, దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? చదవండి, చూడండి 3వ వచనం. అప్పుడు ఎప్పుడైతే మనం మళ్ళీ వెంబడిస్తామో, మళ్ళీ మనము అనురాగం చూపిస్తామో, మళ్ళీ వైవాహిక ప్రేమతో ప్రేమిస్తామో, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన రాబడికి ప్రథమ ఫలమవుతాము. అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఫైనల్. ఇదే యెహోవా వాక్కు అంటే, ఏదైనా లెటర్ తీసుకెళ్ళామనుకోండి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర, అట్లా సైన్ పెట్టేసి స్టాంప్ వేస్తారు చూసారా? అంటే ఈ స్టాంప్ వేసి సైన్ పెట్టినామంటే అయిపోయినట్టు. ఇదే యెహోవా వాక్కు అంటే దేవుడు అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు గనక మరలా నన్ను వెంబడించడం ప్రారంభిస్తే, ఎప్పుడు వెంబడించాలి? ఏ పరిస్థితుల్లో? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మీరు నన్ను వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మనం పెద్ద చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ రోజుల్లో మనం నేర్చుకున్న ఒక మంచితనం కానిది. నేర్చుకున్నామంటే అంత బాగుంటే దేవుడు, అంత అనుకూలంగా ఉంటేనే దేవుడు, ప్రతికూలంగా ఉంటే దేవుడు వద్దు మనకు. నా ప్రియమైన సోదరి సోదరుడా, యేసయ్య చాలా స్పష్టంగా చెప్పినాడు శిష్యులను చూసి, కనబడుతున్న శిష్యుని చూసి నన్ను వెంబడించుము అని ఏమన్నాడు? నీ సిలువను ఎత్తుకో, నిన్ను నీవు ఉపేక్షించుకో, నన్ను వెంబడించు. అంటే ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వడము.
ఆ సాకు ఈ సాకు, ఆ పని ఈ పని, ఇంకా సాకులు చాలా దూరము. మనం బరి తెగిస్తున్నామని నేను చెప్పగలను ఒక మాట చెప్పాలంటే. ఏ విషయంలో తెలుసా? మన సొంత పనులను చిన్న చిన్న పనులను కారణాలు పెట్టుకొని దేవుని సన్నిధిని ఎగ్గొడుతున్నాం. సరే, సోమవారం నుంచి శనివారం వరకు ఎగ్గొడుతున్నామా? అదేదో చాలా ఒప్పుకోవచ్చు ఏమో. ఆదివారం కూడా భయం లేకుండా మనం ఎగ్గొడుతున్నాం. దేవుని ఆరాధించే విషయంలో ఆ ప్రేమ, ఆ మక్కువ, ఆ అనురాగం, ఆ వైవాహిక ప్రేమను ఎక్కడ పెట్టేసాం మనం? ప్రియులారా, గమనించాలి. దేవుడు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దీన సేవకుడు సూటిగా మాట్లాడుతున్నాడంటే అందులో ప్రేమ ఉంది, అందులో ఒక ఆశ ఉంది. ఏంటంటే మనం అందరం మరలా ఆ ప్రేమతో నింపబడాలి. అప్పుడు మాత్రమే మనము యెహోవాకు ప్రతిష్ఠిత జనం అవుతాము. ప్రతిష్ఠిత జనము అంటే ఇంగ్లీష్లో హోలీ పీపుల్ అని ఉంటుంది, అంటే పరిశుద్ధ జనము. ఇప్పుడు ఈ తెలుగులో ప్రతిష్ఠ అని వాడాడంటే మనం ప్రత్యేకమైనటువంటి వారం అనే ఉద్దేశం, దాని అర్థం. పరిశుద్ధ జనము అంటే ఈ లోకస్తులో ఈక్వల్ కాదు, ఈ లోకస్తులకు సమానం కాదు. వీఆర్ స్పెషలైజ్డ్ పీపుల్. మనము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులము. దేవుని నామానికి స్తోత్రాలు. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని అలనాడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన దేవుడు, ఈరోజు దేవుడు మనల్ని కూడా ఆయన ఏం చేశాడంట? ప్రతిష్ఠించాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. యూ విల్ బి కాల్డ్ యాజ్ ఎ హోలీ నేషన్. మీరు ప్రతిష్ఠిత జనముగా ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, అదే మాట పేతురు జ్ఞాపకం చేశాడు. అదే మాట పౌలు కూడా తన పత్రికలో జ్ఞాపకం చేశాడు. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మీరు ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు సహపౌరులు కారు, ఇప్పుడు మీరు ఇశ్రాయేల్ ప్రజలకు సహపౌరులు. రెండవది పేతురు అంటాడు, మీరు పరిశుద్ధ జనమును రాజులైన యాజక సమూహంగా దేవుడు మిమ్మల్ని చేశాడు. ఒకప్పుడు మీరు దేవునికి ప్రజగా లేరు, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అంటాడు. ఎంత గొప్ప కృపా భాగ్యం ఇచ్చాడు ప్రియులరా. ఎప్పుడు మనము దేవుడికి ప్రతిష్ఠిత జనం అవుతాం తెలుసా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కండిషన్ కూడా పెడుతున్నాడు, వాగ్దానం కూడా చేస్తున్నాడు. ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది కదా. ఇక్కడ వాగ్దానం 3వ వచనంలో వాగ్దానం ఏంటంటే ఇశ్రాయేలు ప్రతిష్ఠిత జనమగును. రెండవది, ఆయన రాబడికి ప్రతిఫలం అవుతారు. వావ్! దేవుడికి రాబడి ఏంటండి? దేవుడికి ఇన్కమ్ ఏంటండి? రాబడి అంటే ఇన్కమ్ సోర్స్ ఆర్ ఇన్కమ్, నెలసరి ఆదాయం. దేవుడికి నెలసరి ఆదాయం ఏంటి అంటే దేవుడు కూడా పని చేస్తున్నాడా, బిజినెస్ చేస్తున్నాడా, డబ్బులు సంపాదిస్తున్నాడా? ఆయన సంపాదన ఏంటి? దేవుని యొక్క సంపాదన నువ్వు నేనే ప్రియులరా. వీ విల్ బీ కాల్డ్ యాజ్ అ ఫస్ట్ ఫ్రూట్ అంట. మనము ఆయన రాబడికి ప్రథమ ఫలం అవుతాము. ఎంత గొప్ప స్థానము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవనామానికి స్తోత్రాలు కలుగును కనుక. అప్పుడు అంత మాత్రమే కాదు, అతన్ని లయపరచువారందరూ శిక్షకు పాత్రలు అవుతారు, వారికి కీడు సంభవిస్తుంది. అంటే ఏంటి? ఎవరైతే మన పట్ల కపట ఉపాయాలు చేస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు లయపరుస్తాడు, వాళ్ళని శిక్షకు పాత్రలుగా చేస్తాడంటే ఎంత ప్రొటెక్షన్ ప్రియారా. ఈ రోజున లిటరల్గా ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. 1 సంవత్సరం నుండి గాజా మీద యుద్ధం చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. దాని కారణాన చుట్టుపక్కల ఉన్న సిరియా, లెబనాన్, ఈ చిన్న చిన్న దేశాలు మొదలుకొని ఇక్కడ ఇరాన్తో కూడా వాళ్ళు తలపడతా ఉన్నారు. 58 ముస్లిం దేశాలు ఒక చిన్న ఇజ్రాయెల్ కంట్రీ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ కాలేకపోతున్నారు వాళ్ళు. ఇంతవరకు ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఐ విల్ మేక్ గాజా యాజ్ ఎ రబుల్ అన్నాడు. అంటే శ్మశాన వాటికలాగా పడిపోయిన శిథిలాలు ఎలా ఉంటాయో అలా నేను ఈ గాజాని చేస్తానని చెప్పినటువంటి నెతన్యాహు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, అన్నంత పని చేశాడు. 45,000 మందికి పైగా చనిపోయినారు ఆ దాడిలో. ప్రియులారా, గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? శత్రువులకు శిక్షకు పాత్రలు అవుతారు, వారికి కీడు సంభవింపచేస్తానంటున్నాడు. ఈ రోజున రివర్స్. ఇది ఆధ్యాత్మికమైన జీవితానికి అప్లై చేసుకోవాలి అంటే ఈ రోజున మన జీవితాలు ఉల్టా ఉన్నాయేమో ఒకసారి పరీక్ష చేసుకుందామా? మనమే శిక్షకు పాత్రం అవుతున్నాం, ఆ తర్వాత మనకే కీడు సంభవిస్తూ ఉందా? ఎందుకు మనం ఇరుకులకు, ఇబ్బందులకు, అనారోగ్య పరిస్థితులకు ఎందుకు మనము అప్పుల పాలవుతున్నాం? ఎందుకు మన రాబడికి దెబ్బ తగులుతుంది? ఎందుకు సమాధానం కోల్పోయినాం? కారణం ఏంటి తెలుసా? ఎందుకు ఈవెన్ ఆ ప్రతిష్టను కోల్పోయాం, ఆ పరిశుద్ధతను కోల్పోయాం, ఆయన ప్రొటెక్షన్ని మన జీవితాల్లో కోల్పోయాం. కారణం ఏంటి తెలుసా? 2వ అధ్యాయం 2వ వచనం ఇర్మియా గ్రంథం ప్రకారంగా మనం లేమేమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఏమని? అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను నువ్వు వెంబడించావు,
అంటే ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నన్ను వెంబడించావు, ప్రతికూల చోట నువ్వు నన్ను వెంబడించావు. అవన్నీ చూడలే. అబ్బా నాకు ఇరుకులు ఉన్నాయా, నాకు ఇబ్బందులు ఉన్నాయా, నాకు జాబ్ ఉందా, నాకు బిజినెస్ ఉందా, నాకు ఆరోగ్యం ఉందా, నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నా దగ్గర బలం ఉందా, నేను ఎలా, ఇవన్నీ నువ్వు చూడకుండానే నన్ను వెంబడించుకుంటూ నువ్వు ఉన్నావు చూసావా, ఆ దినాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం ప్రియులారా. రెండవది దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే అనురాగము. నువ్వు నీ యవన కాలంలో అనురాగం చూపించావు. ఆ యవన కాలంలో ఉన్నాలో అనురాగం. అంత మాత్రమే కాదు, వైవాహిక ప్రేమ. ఆ మొదటి ప్రేమతో మరలా నువ్వు ప్రేమిస్తే చాలు. ఈ 3 పనులు చేస్తే మనం కూడా ప్రతిష్ఠిత జనం అవుతాము, దేవుడి చేత ఏర్పరచబడిన ప్రజలమవుతాము, పరిశుద్ధ జనంగా మారుతాము. అప్పుడు చూడండి దేవుడిచ్చే భద్రత ఇట్లా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన రాబడికి మనము ప్రథమ ఫలం అవుతే మన రాబడి దేవుడు ఎలా దీవిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. నా అబ్జర్వేషన్లో చాలామంది మన సంఘంలో కావచ్చు, బయట కూడా కావచ్చు, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల పాలు సతమతం అవుతున్నటువంటి ఆ సమయంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టిన తర్వాత దేవుని కృపను బట్టి ఒక ఉద్యోగమో చిన్న వ్యాపారమో దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు, ప్రియులారా, ఎవరైతే ఆ రుచి తగిలి, ఎవరైతే దేవుని మరిచి, దేవుని విడిచి, దేవుని పక్కన పెట్టి దాని వెంబడి వెళ్ళిపోయినారో మళ్ళీ 0 స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మాట హెచ్చరికగా తీసుకోండి, ప్రేమతో కూడిన హెచ్చరిక. ఒక అన్నలాగా చెప్తున్నాను, ఒక సేవకుడిలాగా చెప్తున్నాను. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒకప్పుడు ఎలా వెంబడించామో అలా వెంబడిద్దాం. దేవుని వెంబడించడము మొట్టమొదటిగా, తర్వాత మన విషయాలు. ప్రియులారా, అందులో ఉన్న బరకత్ వేరుంటుంది, అందులో ఉన్న సమాధానం వేరుంటుంది, అందులో ఉన్న శాంతి వేరుంటుంది, అందులో దేవుని కాపుదల భద్రత ఉంటుంది. అది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండదు. దేవుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. లేకపోతే మనం ఎంతగా ప్రయాసపడతామా, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుందేమో. జాగ్రత్త. మళ్ళీ మొదటి స్థితికి రాకుండా, అంటే ఏంటి, దరిద్రతలో మొదటి స్థితి రాకుండా, ఒకప్పుడు యవన కాలంలో మనం దేవుని ప్రేమించిన తీరును ఆ మొదటి స్థితికి వెళ్దాం. ఆత్మీయ జీవితంలో మొదటి ప్రేమకి వెళ్ళిపోదాం. మళ్ళీ యవన కాలంలో మనం కనపరిచిన ఆ ఇంట్రెస్ట్, యవన కాలంలో ప్రభుని వెంబడించినటువంటి ఆ తీరు అది మరలా జ్ఞాపకం చేసుకొని, ప్రియులారా, మనల్ని మనం ఉజ్జింపజేసుకుందాం. అప్పుడు చూడండి, కేవలం ఆధ్యాత్మికమైన జీవితం మాత్రమే కాదు, మన హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఇంకా యవనంగా తయారవుతాం. ఒక మాట చెప్పాలంటే, మన ఆలోచనలు ఆధ్యాత్మికమైన జీవితంలో ఒకప్పుడు యవన కాలంలో దేవుని ఏ విధంగా వెంబడించాము అని మళ్ళీ ఆ దానికి ట్యూన్ అవుతే ఆటోమేటిక్గా మనసు కూడా, ఆటోమేటిక్గా మన ఆలోచనలు కూడా, ఆటోమేటిక్గా మన హెల్త్ కూడా మళ్ళీ బ్యాక్ అవుతుంది. అప్పుడున్నటువంటి బలం మళ్ళీ మనకు దేవుడు ఇస్తాడు. ఇది ష్యూర్ ప్రియులారా. 85 సంవత్సరాల వయసులో కాలేబ్ అంటాడు యెహోషువతో, యెహోషువా, ఈరోజు నాకు 85 సంవత్సరాలు, కానీ 45 సంవత్సరాల వయసులో ఏ బలమైతే యెహోవా నాకు ఇచ్చినాడో ఇప్పటికీ నాకు అదే ఉంది అంటాడు. అంటే నిజంగా ఫిజికల్గా అంత బలం ఉంటుందా? ఉండదు. కానీ మనోధైర్యంతో నింపుతాడు. మనం కోల్పోయిన ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తాడు. స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా అన్ని విధాలుగా ఫిట్గా ఉంచుతాడు. ఇట్టి కృప భాగ్యము జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.